Right. So next theorem, every Cauchy sequence is bounded, or if Sn is a Cauchy sequence, then Sn is bounded. అంటే ఏం చూపించాలి మనం Cauchy sequence అయితే అది బౌండెడ్ అయితేనే చూపించాలి. ఓకేనా? సో కాలేదంటే ఇంకేమంటుండు Cauchy sequence అని తీసుకొని మనం బౌండెడ్ అని చూపించాలి. ఓకేనా? రైట్. Cauchy sequence కావాలంటే ఏంటి? సో మాడ్ Sn మైనస్ Sm లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే మనం దాన్ని ఏమంటాం Cauchy sequence అంటాం. ఓకేనా? సో proof Sn is a Cauchy sequence for each epsilon greater than 0. కాబట్టి ఇక్కడ ఏమన్నా epsilon is equal to, for epsilon is equal to 1, there exists m belongs to z plus such that mod sp minus sq less than 1 for all p comma q greater than m. Actually మనం అనుకోవాలి, so for each epsilon greater than 0 there exists a natural number n such that Sn minus Sm less than epsilon ఉండాలిరా. So for all n comma m comma n greater than capital N. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ N ప్లస్ ఏం రాష్ట్రం, Z ప్లస్ రాష్ట్రం. సో ఇక్కడ Sm మైనస్ Sn ఉండాలి యాక్చువల్గా. సో mn ప్లస్ ఏం తీసుకున్నాం మనం, p కామా q గ్రేటర్ దెన్ క్యాపిటల్ N ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ N ప్లస్ ఏమనుకున్నాం, m అనుకున్నాం కాబట్టి ఇక్కడ n. ఓకే, సో దట్ ఇంప్లైస్, సో ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ 11 కూడా మనం 1 అనుకున్నాం. సో దట్ ఇంప్లైస్ మాడ్ sp మైనస్ sm లెస్ దెన్ 1 ఫర్ ఆల్ p గ్రేటర్ దెన్ m. సో ఇక్కడ మళ్ళీ ఏం రాస్తున్నా, q ప్లస్ లో m రాస్తున్నాం. ఓకే, సో దట్ ఇంప్లైస్, సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, సో ఆల్రెడీ మనం x మైనస్ a, సో మాడ్ x మైనస్ a లెస్ దెన్ డెల్టా ఏం రాయొచ్చు, సో దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ a మైనస్ డెల్టా లెస్ దెన్ x లెస్ దెన్ a ప్లస్ డెల్టా. ఓకే, సో సేమ్ మోడల్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకుందాం. సో ఇది a, ఇది డెల్టా అంటే ఏం రాయొచ్చు, ఫస్ట్ a మైనస్ డెల్టా. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ లో ఉంది Sm మైనస్ డెల్టా, డెల్టా ప్లస్ లో ఉంది, సో డెల్టా ప్లస్ లో ఉంది 1 ఉంది కాబట్టి సో Sm మైనస్ 1 లెస్ దెన్ x ప్లస్ లో ఉంది sp లెస్ దెన్, సో ఇక్కడ మళ్ళీ రాసే a ప్లస్ డెల్టా, ఏ వాల్యూ Sm ప్లస్ 1. ఓకే, సో నెక్స్ట్ అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ let k1 is equal to minimum of s1 comma s2 comma sm minus 1 comma sm minus 1. సో ఇక్కడేమో sm minus 1 అనేది s లో సఫిక్స్ లో m minus 1 రా, ఇదేంటి sm minus 1. ఓకే, ఇది వేరు, ఈ వాల్యూ వేరు, ఈ వాల్యూ వేరు. ఓకేనా, అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, వీటిలో k1 అంటే ఏంటి, మినిమం ఆఫ్ దిస్ టర్మ్స్. ఓకే, దీంట్లో ఏ వాల్యూ అయితే మినిమం ఉంటుందో దాన్ని k1 అనుకుంటాం. ఓకే, సేమ్ అలాగే అదే మోడల్లో దీంట్లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమనుకుంటాం, మాక్సిమం వాల్యూ అనుకుంటాం. అంటే ఇది ఇంట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని k2 అనుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనం, సో దీంట్లో లోయెస్ట్ వాల్యూ కాబట్టి సో దట్ ఈస్ k1. సో నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ వాల్యూ k2. సో ఇప్పుడు ఏది k1 లెస్ దెన్ sp లెస్ దెన్ k2 ఫర్ ఆల్ p గ్రేటర్ దెన్ m. ఇప్పుడు p ప్లస్ ఏం రాస్తున్నా, నేను n రాస్తున్నా. సో దట్ ఈస్ k1 లెస్ దెన్ sn లెస్ దెన్ k2. సో ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో ఇప్పుడు ఏంటి, సో చూడండి రా, అంటే Sn అనే సీక్వెన్స్ కి లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. సో లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే ఆ సీక్వెన్స్ ఏమంటాం మనం, బౌండెడ్ అంటాం. కాబట్టి సో దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్. ఓకే, అర్థమైనారా అందరికీ తీరం? అర్థమైంది సార్. రైట్, అర్థమైంది సార్. నెక్స్ట్ Cauchy జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. Cauchy జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. సో ఏమంటాడు క్వశ్చన్ ఎగ్జామ్ లో మనకు, స్టేట్ అండ్ ప్రూవ్ Cauchy జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాడు. ఓకే, లేదంటే Cauchy జనరల్ ప్రిన్సిపల్ అని అంటాడు. సో మనం స్టేట్మెంట్ మనం రాయాలి, ప్రూఫ్ మనం వేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో Cauchy థీరం, a sequence Sn is convergent if and only if for to each epsilon greater than 0 there exists m belongs to z plus such that mod s n plus p minus sn less than epsilon. So for all n greater than m and p greater than 0. మామూలుగా ఉండాలి ఇక్కడ sm మైనస్ sm ఉండాలిరా. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటా, Sn ఒకటి n m అనుకుంటా, ఒకటేమో n ప్లస్ p అన్న, ఒకటేమో n అన్న. ఓకే, ఆర్
a sequence Sn is convergent if and only if Sn is a Cauchy sequence. ఓకే, మనం ఇది ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనకు రెండు థీరమ్స్ ఉన్నాయిరా. ఏంటది? కాషీ సీక్వెన్స్ అని ఫస్ట్ కన్వర్జెంట్ అని తీసుకొని మనం ఏం చూపించాలి? కాషీ సీక్వెన్స్ అని చూపించాలి. ఓకే, కన్వర్జెంట్ అని తీసుకొని ఏం చూపించాలి మనం? కాషీ అని చూపించాలి. నెక్స్ట్ ఏం చూపించాలి? కాషీ సీక్వెన్స్ అని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకొని కాషీ సీక్వెన్స్ ప్రూవ్ చేసినాం. ఓకే, అర్థమవుతున్నారా? ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందుకు కాషీ సీక్వెన్స్ లో ఫస్ట్ థీరం అదే. రైట్, చూడండి. సో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ ఏ కాషీ సీక్వెన్స్. అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకొని మనం ఏం చూసినాం? కాషీ సీక్వెన్స్ అని చూపించినాం. సో దానికి ఇది ప్రూఫ్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ ప్రూఫ్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? కాషీ సీక్వెన్స్ అని తీసుకొని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. సో కాషీ సీక్వెన్స్ అయితే ఏమైతే చెప్పినాం మనం? బౌండెడ్ అయితేనే ఇప్పుడే మనం ప్రూవ్ చేసినాం. ఇది జనరల్ ప్రిన్సిపల్లో. ఓకేనా? సో ఆ రెండు థీరమ్స్ కలిపితే మనకు ఈ థీరం కి ప్రూఫ్ అవుతుంది. ఓకే, రైట్, చూడండి. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? లెట్ Sn is convergent to L. అంటే కన్వర్జెంట్ అని తీసుకున్నప్పుడు ఏం ఉంచాలి మనం? కాషీ సీక్వెన్స్ అని ఉంచాలి. సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to Z plus such that mod Sn minus L less than ఎప్సిలాన్ ఉండాలి. కాకపోతే ఇక్కడ నేను ఎప్సిలాన్ by 2 అనుకున్నాం. for all n greater than n. if p comma q greater than m then mod sp minus l less than epsilon by 2. సో ఇక్కడ p తీసుకుంటే less than epsilon by 2 అంటే n ఉన్న ప్లేస్ ఏం తీసుకుంటా? p తీసుకుంటా. నెక్స్ట్ n ఉన్న ప్లేస్ ఏం తీసుకుంటాం? q తీసుకుంటాం. సో mod sq minus l less than epsilon by 2. సో నౌ ఫైండ్ mod sp minus sq. సో మనకు less than epsilon వస్తే మనకు ప్రాబ్లం ఓవర్. అంటే కన్వర్జెంట్ అయితే వచ్చింది, కాషీ సీక్వెన్స్ వచ్చిందని చెప్పొచ్చు. సో కాబట్టి సో mod sp minus sq, సో దట్ ఇంప్లైస్, సో ఇక్కడ ఏం చేసినాం? ఎల్ ని యాడ్ చేసినాం, సప్లై చేసినాం. అంటే ఇక్కడ మైనస్ ఎల్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది అంటే ప్లస్ ఎల్. అంటే ఇక్కడ mod sp minus l మైనస్ ఆఫ్ sq మైనస్ ఎల్. సో ఇక్కడ ఇది x మైనస్ ఏ, mod x మైనస్ ఏ రాయొచ్చు, mod x ప్లస్ mod y రాయొచ్చు. కాబట్టి సో ఇక్కడ mod sp మైనస్ l ప్లస్ mod sq మైనస్ l. సో mod sp మైనస్ l ఇస్ ఈక్వల్ ఏమన్నా ఇక్కడ ఏమొచ్చింది మనకు? లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది, ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. సో ప్లస్ ప్లస్ యాజ్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఆల్సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2. సో ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఇస్ దట్ ఈస్ ఎప్సిలాన్. సో mod sp మైనస్ sq లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, సో mod sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. So దీని ఏరేజు for each epsilon greater than 0 there exists m belongs to Z plus such that mod sp minus sq less than epsilon for all p comma q greater than m. So therefore Sn is Cauchy sequence. ఓకే, మనకి ఏమైనా మనం కన్వర్జెంట్ అని సీక్వెన్స్ అని తీసుకొని మనం కాషీ సీక్వెన్స్ అనే చూపించినాం. ఆల్రెడీ ప్రూఫ్ మనం ఇంతకుముందు చెప్పిందే కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్పినాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చూపించాలి మనం? కాషీ సీక్వెన్స్ అని తీసుకొని కన్వర్జెంట్ అనే చూపించాలి. సో ఆల్రెడీ నేను ఏం చేసిన? కాషీ సీక్వెన్స్ అని తీసుకొని బౌండెడ్ అని చూపించిన. అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ అని ఆల్రెడీ మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం. ఓకే, రైట్, ఇక్కడ చూడండి. ఇక సో Sn is Cauchy sequence, then Sn is convergent. ఓకే, Sn అనేది కాషీ సీక్వెన్స్ అని తీసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు కన్వర్జెంట్ అని చూపించాలి. So if Sn is Cauchy sequence, so then Sn is bounded. So Sn అనేది Cauchy sequence అయితే మనం బౌండెడ్ అయితే మనం ఇంత ముందుకే చేసినాం. సో నెక్స్ట్ బౌండెడ్ అయితే నెక్స్ట్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమనొచ్చు మనం? కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. బౌండెడ్ కావాలి, కన్వర్జెంట్ అయితే మనం దాన్ని, సో దానికి ఏమంటాం మనం? కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చూపించు. అంటే బౌండెడ్ అయ్యి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే, సో బౌండెడ్ కావాలి, నెక్స్ట్ ఏం కావాలి? లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమనొచ్చు మనం? కన్వర్జెంట్ అని అనొచ్చు. ఓకే, రైట్, అందుకోసం నేను ఏం చెప్తున్నా? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ అట్లీస్ట్ వన్ లిమిట్ ఎగ్జిస్ట్ సే ఎల్. సో ఇక్కడ ఏమంటారు? నేను లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని ఏమనుకుంటా నేను? ఎల్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ లెట్ ఎల్ డాష్ బి ద అనదర్ లిమిట్ పాయింట్ ఆఫ్ Sn. సో నెక్స్ట్ ఏమనుకుంటున్నా? సో Sn కి ఒకటే లిమిట్ కాదు, ఇంకొక లిమిట్ కూడా ఉంటుంది. అదేంటి? ఎల్ డాష్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మళ్ళీ ఎల్ డాష్ ఈక్వల్ ఎల్ అని చూపిస్తే మనం ఏమైనా చూడొచ్చు? సో Sn కి ఒకటే లిమిట్ ఉంటుంది, అవి రెండు కూడా మీరు ఒకవేళ వేరేది అనుకున్నా కానీ అది దీనికే ఈక్వల్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే అది కూడా ఎల్కే ఈక్వల్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్.
సో టేక్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు ఈ మాడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఇక్కడ ఏంది, సో ఎప్సిలాన్ అనేది స్మాల్ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఒకవేళ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఇస్తే నెగిటివ్ కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ మాడ్ పెట్టుకున్నాం. ఓకే, సో దేర్ఫోర్ Sn is a Cauchy sequence. So Cauchy sequence ఎందుకంటే మనం ఏరైతే for each epsilon greater than 0 there exists m belongs to z plus such that mod Sn minus Sm less than epsilon h. కాబట్టి ఇక్కడ nm ప్లస్ లే రాసిన pq రాసినాం. సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ రాయాలి. యాక్చువల్ గా ఎప్సిలాన్ స్మాల్ పాజిటివ్ వాల్యూ, ఎప్సిలాన్ బై 3 అనేది కూడా ఇంకా స్మాల్ పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి సో ఫర్ ఆల్ p కామా q greater than m. So since L1 comma L2 are the limits points, there exist positive integers p greater than m comma q greater than m such that అంటే ఇక్కడ లిమిట్స్ పాయింట్స్ ఏమన్నాం, రెండు ఉంటున్నాయి. ఒకటి ఏంటది l అండ్ l డాష్ అనుకున్నాం కాబట్టి సో మాడ్ sp మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి. యాక్చువల్ గా ఎందుకు లిమిట్ పాయింట్ డెఫినేషన్ కాబట్టి సో ఇక్కడ ఎప్సిలాన్ బదులు నేను రాస్తున్నా ఎప్సిలాన్ బై 3 రాస్తున్నా. అండ్ సో మాడ్ sq మైనస్ l డాష్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3. సో నౌ l మైనస్ l డాష్ ఇస్ ఈక్వల్ టు సో మాడ్ s బై l మైనస్ l డాష్ ఇస్ ఈక్వల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, నేను sp sq ని యాడ్ చేస్తున్నాం, ఎట్ ఏ టైం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇక సో ఇక్కడ l కి l సరిపోయింది. సో ఇక్కడ మైనస్ sp ప్లస్ sp బోత్ ఆర్ క్యాన్సల్. నెక్స్ట్ మైనస్ sq ప్లస్ sq బోత్ ఆర్ క్యాన్సల్. అంటే ఇక దీని మొత్తం ఏరాచు l మైనస్ l డాష్, అంటే l మైనస్ l డాష్ ని కూడా సో ఈ మోడల్లో రాసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంది, x ప్లస్ y ప్లస్ z అంటే మాడ్ x ప్లస్ y ప్లస్ z మోడల్ ఉంది కాబట్టి సో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ x ప్లస్ మాడ్ y ప్లస్ మాడ్ z. ఓకే, సో అందుకోసమే మాడ్ l మైనస్ sp సో ప్లస్ మాడ్ sp మైనస్ sq ప్లస్ మాడ్ sq మైనస్ l డాష్. ఓకే రైట్, సో ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి l మైనస్ sp రాసిన నో ప్రాబ్లం, sp మైనస్ l రాసిన నో ప్రాబ్లం. సో ప్లస్ sp మైనస్ sq సేమ్ యాజ్ ఇట్ ఇస్. సో ప్లస్ మాడ్ sp మైనస్ l డాష్. సో మనకి ఎంత ముందుకు వచ్చి ఏంటిది మాడ్ sp మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3 కాబట్టి ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3. సో ఇట్ ఈస్ ఆల్సో కాషీ సీక్వెన్స్ నుంచి మనం లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3 రాయొచ్చు. సో దీన్ని కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ బై 3 రాయొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ వచ్చింది సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఎప్సిలాన్ బై 3 ప్లస్ ఎప్సిలాన్ బై 3 ప్లస్ ఎప్సిలాన్ బై 3 ఇస్ దట్ ఈస్ 3 epsilon by 3. So 3 3 cancel. So that is epsilon. అంటే mod l minus l dash less than epsilon. So mod l minus l dash less than or equal less than. So epsilon value is equal to మనం so that is mod l minus l dash, mod l minus l dash. So right ఇక్కడ చూడండి, a less than or equal to b అవుతుంది. నెక్స్ట్ b less than or equal to a అయింది. అంటే అవి రెండు ఎప్పుడైతే a is equal to b అయితే అవి a less than or equal to b అనొచ్చు, b less than or equal to a అనొచ్చు. అంటే సో l minus l dash less than or equal to l minus l dash అంటే ఇది less than or equal to కాదు కాబట్టి కంపల్సరీ ఏం కావాలి, ఈక్వల్ కావాలి. అంటే ఏమైంది l minus l dash is equal to సో l minus l dash ఎప్పుడైతుంది ఇది అంటే ఈ రెండు ఈక్వల్ గా అయితేనే అంటే రెండు LHS వాల్యూ RHS వాల్యూ రెండు కూడా సేమ్ అయితే అంటే సో వి అబ్జర్వ్డ్ l ఇస్ ఈక్వల్ టు l డాష్ అంటే రెండు l వాల్యూ l డాష్ వాల్యూ రెండు కూడా ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. సో మనం ఏమనుకున్నాం డిఫరెంట్ ఉంటాయి అనుకున్నాం కానీ అవి రెండు కూడా ఎలా వచ్చినాయి, సేమ్ వచ్చినాయి. సో Sn హ్యాస్ యూనిక్ లిమిట్. సో Sn ఈజ్ బౌండెడ్ అండ్ హ్యాస్ యూనిక్ లిమిట్. అంటే ఫస్ట్ ఏమన్నా మనం కాషీ సీక్వెన్స్ అవుతుందంటే బౌండెడ్ అవుతుంది. సో నెక్స్ట్ బౌండెడ్ అయింది, నెక్స్ట్ యూనిక్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది, అంటే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దేర్ఫోర్ Sn ఇస్ కన్వర్జెంట్. ఓకే, అంటే ఏం తీసుకోవడం వల్ల వచ్చింది మనకు Sn అనేది కాషీ సీక్వెన్స్ అని తీసుకోవడం వల్ల సో Sn అనేది బౌండెడ్ వచ్చింది. బౌండెడ్ నుంచి నెక్స్ట్ టైం వచ్చింది లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది, అది కూడా ఒకటే ఉంది. దేర్ఫోర్ సో ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఇస్ సో బౌండెడ్ అండ్ లిమిట్ ఈస్ ఎగ్జిస్ట్ దెన్ Sn ఇస్ కన్వర్జెంట్. కాబట్టి ఇక్కడ మనం అనొచ్చు సో Sn ఇస్ కన్వర్జెంట్. ఓకే, అర్థమైనదమ్మా? అర్థమైంది సార్. రైట్, సో నెక్స్ట్ if Sn is a Cauchy sequence then Sn is convergent. ఇప్పుడు ఏం చేయాలి మనం Cauchy sequence అని తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం చేసిందే యాజ్ ఇట్ ఈస్ అదే ప్రూఫ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి సేమ్ ప్రూఫ్. సో యాజ్ ఇట్ ఈస్ అది ఇక్కడ రాయండి. ఓకేనా రైట్. సో if r greater than 1 show that r power n is not a Cauchy sequence. ఓకేనా, సో r greater than 1 అన్నారు అంటే r వాల్యూ ఎలా ఉంది,
సో దట్ ఈస్ మోర్ దెన్ 1 అంటే r ఇస్ ఈక్వల్ టు 2 అనుకోవచ్చు, లేదంటే 3 అనుకోవచ్చు, లేదా 4 అనుకో, ఏదైనా అనుకోవచ్చు. అంటే r పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n. సో అంటే లిమిట్ n టు ఇన్ఫినిటీ ప్లేస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 పవర్ ఇన్ఫినిటీ. ఒకవేళ r ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే 2 పవర్ r ఇస్ ఈక్వల్ టు 2 అయితే వస్తుంది 2 పవర్ ఇన్ఫినిటీ. 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఏంది, 2 ని ఇన్ఫినిటీ టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే మన ఆన్సర్ వస్తుంది మనకు ఇన్ఫినిటీనే వస్తుంది. అంటే లిమిట్ r పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఇన్ఫినిటీ వచ్చింది. అంటే లిమిట్ r పవర్ n ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి సో r అనే సీక్వెన్స్ అంటే r పవర్ n ఇస్ కాషీ సీక్వెన్స్ ఆర్ సో ఆర్ లిమిట్ అనేది ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి సో కన్వర్జెంట్ కాదు. కన్వర్జెంట్ కాదు అంటే ఇక కాషీ సీక్వెన్స్ కూడా కాదు. సో కన్వర్జెంట్ అయితే అది ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ కాషీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసినాం, కానీ సో కాషీ సీక్వెన్స్ అయితే అది కన్వర్జెంట్ అని కూడా ప్రూవ్ చేసినాం. సో ఇది ఏమవుతుంది, అది కాషీ అసలు కన్వర్జెంటే కాదు కాబట్టి అది కాషీ సీక్వెన్స్ కూడా కాదు అని చూపించాలి. ఓకేనా, రైట్. సో మనం ఏంటంటే కాషీ సీక్వెన్స్ అంటే ఏమవుతుంది, ఏం కావాలి మనకు, సో r పవర్ n ప్లస్ 1 లేదంటే r పవర్ m మైనస్ r పవర్ n ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం రాసిన, m ఉన్న ప్లేస్ లో n ప్లస్ 1 రాసినాం, ఇక్కడ r పవర్ n రాసినాం. సో మాడ్ r పవర్ n ప్లస్ 1 మైనస్ r పవర్ n ఇస్ ఈక్వల్ టు r పవర్ n ఇంటూ r మైనస్ 1. సో ఇది చూడండి, ఈ వాల్యూ మొత్తం అంటే ఈ వాల్యూ కంటే r మైనస్ 1 వాల్యూనే తక్కువ ఉంటుంది. ఎందుకు, సో r వాల్యూ అనేది మోర్ దెన్ 1 కాబట్టి సో కంపల్సరీ ఈ వాల్యూ మొత్తం దీనికంటే తక్కువ ఉంటుంది. ఓకే, అంటే r పవర్ n ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను r ఇస్ ఈక్వల్ టు ఒక 5 తీసుకుందాం. r ఇస్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా, n ఇస్ ఈక్వల్ టు ఏదో ఒక నెంబర్ 1 or 2 తీసుకుందాం, n ఇస్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 5 ఇంటూ 5 మైనస్ 1. So that is equal to 5 into 4. So that is 20. నెక్స్ట్ r మైనస్ 1 అంటే ఎంత వస్తుంది, జస్ట్ 4 వస్తుంది. అంటే సో ఈ r పవర్ n కంటే ఈ r మైనస్ 1 వాల్యూ ఎంత ఉంది, తక్కువ ఉంది. అంటే 20 వాల్యూ ఎక్కువ ఉంటుంది, 4 వాల్యూ తక్కువ ఉంది. కాబట్టి అంటే ఈ స్టెప్ నుంచి మనం ఈ స్టెప్ రాయొచ్చు. ఇప్పుడు r గ్రేటర్ దెన్ 1 అయితేనే, ఒకవేళ r లెస్ దెన్ 1 అయితే ఇది రాయలేము మనం. ఓకేనా, రైట్. సో ఇవి ఏమొచ్చింది, మాడ్ r ప్లస్ 1 r పవర్ n ప్లస్ 1 మైనస్ r పవర్ n గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే సో if we choose an epsilon such that 0 less than or equal to epsilon less than or equal to r minus 1. So there is number n in n such that mod r power n plus 1 minus r power n less than epsilon for n greater than or equal to n. So therefore r is not a Cauchy sequence. ఒకసారి మీకు అర్థమైనది ఇది సార్, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది, కానీ ఇక్కడ మరి కాషీ సీక్వెన్స్ కాదు అన్నారు ఎందుకు? సో మీకు డౌట్ రావచ్చు. మనకు కావాలంటే ఏం కావాలి, లెస్ దెన్ ఎప్సిలాన్ కావాలి, కానీ ఇక్కడ ఏమైంది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి అది కాషీ సీక్వెన్స్ కాదు. ఒకవేళ లెస్ దెన్ వచ్చింటే మనకు కాషీ సీక్వెన్స్ అయ్యేది. ఓకేనా, ఓకే సార్, రైట్. నెక్స్ట్, ఇఫ్ Sn is equal to 1 plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial. Prove that Sn is a Cauchy sequence, or show that directly from definition that the sequence Sn is equal to 1 plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial is Cauchy sequence. Okay, మనం ఇప్పుడు ఏం చూపించాలి, Cauchy sequence అని చూపించాలి. ఓకేనా, రైట్. సో మనకు కాషీ సీక్వెన్స్ కావాలంటే ఏం కావాలి, మనకు మాడ్ Sn మైనస్ Sm మైనస్ Sn లెస్ దెన్ ఎప్సిలాన్ కావాలి. ఓకేనా, రైట్. సో లెట్ m గ్రేటర్ దెన్ n. ఇది n రా, వీళ్ళు కొంచెం ఈ రెండు m లాగానే రాశారు, ఇది n. సో m గ్రేటర్ దెన్ n, Sm ఇస్ ఈక్వల్ టు అంటే m ఉన్న ప్లేస్లో ఏం రాయాలి, n ఉన్న ప్లేస్లో m రాసినాం. నెక్స్ట్ Sn ఇస్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి, ఇక్కడ m వాల్యూ అనేది n కంటే ఎక్కువ ఉంటుంది. అంటే n కంటే ఎక్కువ ఉంటుంది అంటే నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ సో మాడ్ Sm మైనస్ Sn రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ m కంటే రైట్. సో చూడండి రా, m గ్రేటర్ దెన్ n అంటే ఇక్కడ n కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి రా, ఇందులో నుంచి ఇందులో కూడా ఈ ఫస్ట్ టర్మ్ క్యాన్సల్, సెకండ్ టర్మ్ క్యాన్సల్, థర్డ్ టర్మ్ క్యాన్సల్,
అప్ టు దీంట్లో కూడా nth టర్మ్ ఉంటుంది కదా, ఆ nth టర్మ్ వరకు క్యాన్సల్. ఇక ఏం మిగులుతాయి? సో n+1, n+2, n+3, n+4 డాష్ అప్ టు m వరకు. ఓకే, అర్థమైనా? ఈ స్టెప్ అర్థమైందా అమ్మా అమ్మాయిలు? కాలేదు సార్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు నేను, m వాల్యూ అనేది n కంటే ఎక్కువ. ఓకే, అంటే ఇక్కడ ఏం రాయొచ్చు నెక్స్ట్ ప్లేస్ లో, ఇక్కడ టర్మ్ లో. సో ఈ టర్మ్ లో చూద్దామా. రైట్, సో ఇందులో ఇక్కడ m ఫ్యాక్టరీలు ఉంది, లేదంటే ఇక్కడ వరకు ఇక్కడ డాష్. సరే, ఫస్ట్ sm రాస్తున్నాండి ఇక్కడ. sm ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ ప్లస్ డాష్ ప్లస్ ఇక్కడ 1/n ఫ్యాక్టరీలో ఒకటి వస్తుంది, ప్లస్ 1/n+1 ఫ్యాక్టరియల్ ప్లస్ 1/n+2 ఫ్యాక్టరియల్ ప్లస్ డాష్ ప్లస్ అప్ టు 1/m ఫ్యాక్టరియల్. 1/m ఫ్యాక్టరియల్. అర్థమైందా ఇప్పుడు? ఇది ఇంకా అర్థం కాలనుకుంటా కదా. రైట్, ఒకవేళ ఇక్కడ నేను ఏమని రాస్తున్నా, m గ్రేటర్ దెన్ n అంటున్నాం కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఒక 10 రాదాం. m ఈజ్ ఈక్వల్ టు 10 రాస్తున్నా, n ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు 1+1/1 ఫ్యాక్టరియల్ ప్లస్ 1+1/2 ఫ్యాక్టరియల్ ప్లస్ డాష్ ప్లస్ అప్ టు 1/5 ఫ్యాక్టరియల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు m రాస్తే ఏమొస్తుంది, 1+1/2 ఫ్యాక్టరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టరియల్ ప్లస్ డాష్ ప్లస్ అప్ టు 1/5 ఫ్యాక్టరియల్ ప్లస్ 1/6 ఫ్యాక్టరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టరియల్ ప్లస్ డాష్ ప్లస్ అప్ టు 1/10 ఫ్యాక్టరియల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేంటి, Sn ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి, Sm ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, Sm మైనస్ Sn చేసిన. సో దీంట్లోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఓకేనా, అర్థమవుతుంది? ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏమైతాయి, నెగిటివ్ అయితే, టర్మ్స్ అన్ని నెగిటివ్ అయితే, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1 క్యాన్సల్, 2 క్యాన్సల్, 3 క్యాన్సల్, అప్ టు 5 ఫ్యాక్టర్ల వరకు క్యాన్సల్. ఓకేనా, అంటే ఇక రిమైనింగ్ ఏం మిగిలినాయి, 6 ఫ్యాక్టరియల్ ప్లస్ 7 ఫ్యాక్టరియల్ ప్లస్ అప్ టు 10 ఫ్యాక్టరియల్. సో ఈ 6 ఫ్యాక్టరియల్ ఏం రాయొచ్చు, సో ఇక్కడ n వరకు కట్ అయితే n+1 అంటే 5+1 రాయొచ్చు. నెక్స్ట్ 5+2, నెక్స్ట్ అప్ టు m అంటే m వరకు. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏ టర్మ్ అయితే దాని తర్వాత +1 +2 +3 +4 +5 డాష్ వస్తాయి అనమాట. ఓకేనా, అర్థమైందా? సేమ్ అదే మోడల్. అంటే దీని ఏం రాయొచ్చు, 5+1 5+2 5+3 డాష్ అప్ టు m ఫ్యాక్టరియల్ అంటే 10 ఫ్యాక్టరియల్. సో ఇక్కడ కూడా అదే రాసినాం. సో n టర్మ్ వరకు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ n+1 n+2 డాష్ అప్ టు m ఫ్యాక్టరియల్. ఓకేనా, ఇప్పుడు ఇది ఓకేనా? ఓకే సార్. రైట్, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది అనుకుందాం. అంటే 5+1 ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకే, అంటే 6 ఫ్యాక్టరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సో 1 ఫ్యాక్టరియల్ అంటే 1, 2 ఫ్యాక్టరియల్ అంటే 2, 3 ఫ్యాక్టరియల్ అంటే 6, 4 ఫ్యాక్టరియల్ అంటే 24, 5 ఫ్యాక్టరియల్ 120, 6 ఫ్యాక్టరియల్. సో అప్పుడే వస్తుంది 6 ఫ్యాక్టరియల్, దీని ఇంటూ 6 వస్తే అప్పుడు 6 ఇంటూ 6 కదా, సో దట్ ఈస్ 720. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమనుకుంటాను, n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటా. అంటే 5 ఫ్యాక్టరియల్ ఏం రాయొచ్చు చూడండి, 5 ఫ్యాక్టరియల్ కంటే 2n వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందా? 5 ఫ్యాక్టరియల్ ఎంత వస్తుంది, 120. అంటే 5 ఫ్యాక్టరియల్, రైట్. ఓకే, 5 ఫ్యాక్టరియల్ ఎంత చెప్తున్నా, సో 5 ఫ్యాక్టరియల్ అంటే 5+1, లేదంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 4 అనుకుందాం. n ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటా నేను 4.
సో n+1 ఫ్యాక్టరియల్ n+1 ఫ్యాక్టరియల్ అంటే ఎంత వస్తుంది? దట్ ఈస్ n+1 is 4+1 5 ఫ్యాక్టరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం 120. ఓకేనా? 5 ఫ్యాక్టరియల్ వాల్యూ ఎంత 120. నెక్స్ట్ 2 పవర్ n అంటే ఎంత? n వాల్యూ ఎంత 4. సో 2 పవర్ 4 అంటే 2 into 2 into 2 into 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డినామినేటర్లో రాస్తున్నా, అంటే 1/n+1 ఫ్యాక్టరియల్ మీన్స్ 1/120. నెక్స్ట్ సో ఇక్కడ 1/2 పవర్ n మీన్స్ 1/16. సో ఇప్పుడు 1/120 పెద్దనా 1/16 పెద్దదా? 1/16. 1/16 పెద్దగా ఉంటుంది. అంటే ఈ 1/n+1 ఫ్యాక్టరియల్ కంటే 1/2 పవర్ n అనేది ఎక్కువ. ఓకేనా? అవును సార్. నెక్స్ట్ సో 1/n+2 ఫ్యాక్టరియల్ కంటే 1/2 పవర్ n+1 అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డాష్ అప్ టు 1/m ఫ్యాక్టరియల్ కంటే 1/2 పవర్ m-1 అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఈ స్టెప్? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ సో ఇదంతా ఏ సిరీస్ లో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 పవర్ n కామన్, 1/2 పవర్ n కామన్ ఇస్తే, లేదంటే డైరెక్ట్ ఇదే సిరీస్ అనుకుందాం. సో ఇట్ ఈస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెస్. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెస్ లో మనం ఆల్రెడీ నిన్న ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు Sn ఇస్ ఈక్వల్ టు a into 1 - r power n by 1 - r power n. ఓకే, రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? 1/2 పవర్ n ఇంటూ సో 1 - r power n. సో వాట్ ఈస్ ద r వాల్యూ? సో వాట్ ఈస్ ద రేషియో? r is equal to T2/T1. సో r is equal to T2/T1. సో T2 అంటే సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ? 1/2 పవర్ n+1 బై T1 ఎంత? ఫస్ట్ టర్మ్ 1/2 పవర్ n. సో దట్ ఈస్ ఈక్వల్. సో దీని ఏం రాయొచ్చు? 1/2 పవర్ n ఇంటూ 1/2 రాయచ్చా? బై 1/2 పవర్ n. సో 1/2 పవర్ n 1/2 పవర్ n క్యాన్సల్, రిమైనింగ్ 1/2. అంటే r వాల్యూ ఎంత వచ్చింది? 1/2. అంటే ఇక్కడ సో 1 - r, r పవర్ m-n. అంటే ఇక్కడ n టర్మ్స్ ఉంటే n వస్తుంది. మరి ఇక్కడ ఎన్ని మొత్తం టోటల్ టర్మ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడరా? ఇది 0 టర్మ్ 1 2 3 4 అప్ టు m-n. మరి స్టార్టింగ్ 1 కాకుండా ఇక్కడ ఎంత ఉంది? n ఉంది. అంటే ఇక్కడ ఎన్ని టోటల్ ఎన్ టర్మ్స్ ఉంటాయి? యాక్చువల్గా మీరేమనుకుంటారు అంటే n ప్లస్ m-1 టర్మ్ ఉంటాయి అనుకుంటారు, కానీ అది రాంగ్. సో ఏమైతే ఒక m-n టర్మ్స్ అవుతాయి. ఓకే, ఓకే, టోటల్ ఎన్ టర్మ్స్ అవుతున్నాయి, m-n టర్మ్స్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే ఇది ఒక టర్మ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 1 2 3 అప్ టు m-n. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎన్ని వస్తున్నాయి? సో n+1 ప్లస్ m-1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు m+n ఉంటుంది. m+n రెండింటిని యాడ్ చేయాలా? సో యాడ్ చేద్దా సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే సో అప్పుడు వస్తుంది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమొస్తున్నాయి? m-n అంటే m-n టర్మ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో టర్మ్ m-n టర్మ్స్ అవుతాయి. టోటల్ ఎన్ టర్మ్స్ అవుతున్నాయి, m-n టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? m-n టర్మ్స్ ఉంటాయి. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ r పవర్ n ఉండాలి. n ఉంటే ఎన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n రాష్ట్రం. ఇక్కడ m-n టర్మ్స్ ఉంటాయి కాబట్టి m-n. సో దానికి చూడండి ఇక్కడ 2 అనేది LCM. సో ఈ 2 ఎటు వచ్చింది? 1 - 1/2 is equal to 1/2. సో డినామినేటర్ 1 పవర్ m-n is 1. సో 2 పవర్ m-n. నెక్స్ట్ సో ఈ 1/2 అనేది 2 అనేది న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది కాబట్టి 2/2 పవర్ n ఆఫ్ 1 - 1/2 పవర్ m-n. రైట్. సో ఈ 2 అనేది డినామినేటర్కి వస్తే 2 పవర్ n-1 ఆఫ్ 1 - 1/2
2 power m minus n. సో ఇక్కడ ఈ టర్మ్ లోపల మల్టిప్లై చేస్తున్నాను రా. సో లోపల మల్టిప్లై చేస్తుంది 1 into 2 power n minus 1 is 1 by 2 power n minus 1 minus 1 by 2 power m minus 1 m minus 1 n minus 1 into 2 power m minus n. ఓకే, అంటే రెండింటికి బేసిస్ ఈక్వల్ గా పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే వస్తున్నాయి n ప్లస్ n మైనస్ 1 ప్లస్ m మైనస్ n. సో ప్లస్ n మైనస్ n క్యాన్సల్ అంటే m మైనస్ 1 అంటే 2 పవర్ m మైనస్ 1. ఓకే రైట్. సో ఇక్కడ ఏంది 1 by 2 power n minus 1 minus 1 by 2 power m minus 1. సో ఈ వాల్యూ కంటే 1 by 2 power n minus 1 వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా అందరికి? ఈ స్టెప్ అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు లెస్ దెన్ ఎప్సిలాన్ అనుకుంటున్నాం. సో సిన్స్ ఎందుకు ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ అనుకుంటున్నా, సో 1 by 2 power n minus 1. సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సో ఈ సీక్వెన్స్ అంటే 1 by 2 power n minus 1 ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. అది కన్వర్జెంట్ అవుతుందా కాదా చూద్దాం. కన్వర్జెంట్ కావాలంటే ఏం చేయాలి మనం, n ప్లస్ లో ఇన్ఫినిటీ అప్లై చేయాలి. ఇన్ఫినిటీ అప్లై చేస్తే వస్తుంది 1 by 2 power infinity minus 1. సో దట్ మీన్స్ 1 by 2 power infinity, 1 by 2 power infinity. సో సంథింగ్ బై ఇన్ఫినిటీ ఇస్, సో 2 power infinity is equal to infinity అనుకోండి 1 by infinity. 1 by infinity is equal to 0. అంటే లిమిట్ ఏమొచ్చింది మనకు, 0 వచ్చిందంటే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎగ్జిస్ట్ అవుతుందంటే కంపల్సరీగా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి సో లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, ఇదంతా దేని వాల్యూ మరి, mod sm minus sn వాల్యూ. ఓకే, సో mod sm minus sn less than epsilon for all m greater than n. So therefore sn is Cauchy sequence. ఓకే, అర్థమైనారా? అర్థమైంది సార్. రైట్. సో కంటిన్యూషన్ టుమారో. ఓకేనా? సో మిగతాది రేపు చెప్పుకుందాం. సో ఇదే లింక్ మీకు గ్రూప్లో పెడతాను. సో ఒకవేళ వినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, గ్రూప్లో లింక్ పెట్టినారు, ఆ లింక్ ఫాలో కాని చెప్పండి. ఓకేనా? ఓకే సార్.